వెల్కమ్ టు టుడే టుమారో. దిస్ ఇస్ కావ్య. టుడే న్యూస్ అప్డేట్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం. బావిలో కనిపించిన అస్థి పంజరం 100 అడుగుల లోతులో పుర్రె. కరీంనగర్ జ్యోతిష్మతి కాలేజీలో మార్చి 1న అదృశ్యమైన డిప్లొమా స్టూడెంట్ అభిలాష్ దుస్తుల ద్వారా అతడిదే కావచ్చని అనుమానిస్తున్న పోలీసులు ఫారెన్సిక్ ల్యాబ్ కు శాంపిల్స్ రిపోర్ట్ వస్తేనే వాస్తవం బయటకు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఓ వ్యవసాయ బావిలో 6 రోజుల కింద అస్థి పంజరం సోమవారం పుర్రె బయటపడగా అది మార్చి 1న కాలేజీ నుంచి అదృశ్యమైన ఓ విద్యార్థిదేనన్న అనుమానాలు కలుగుతున్నాయి. దుస్తుల ఆధారంగా ఈ నిర్ణయానికి వస్తున్న ఫారెన్సిక్ రిపోర్ట్స్ వస్తే కానీ ఏమీ చెప్పలేని పరిస్థితి నెలకొంది. భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని దామెరకుంటకు చెందిన ఎనగంటి అభిలాష్ జ్యోతిష్మతి కాలేజీలో డిప్లొమా స్టూడెంట్. మార్చి 1న ఫ్రెండ్స్ బర్త్డే కోసం స్నేహితులతో కలిసి కరీంనగర్ వెళ్ళాడు. సెలబ్రేషన్స్ తర్వాత అభిలాష్ తప్ప మిగతా వారు హాస్టల్కు వచ్చారు. కొద్దిసేపటికి తాను కాలేజీ గేటు దగ్గర ఉన్నానని వచ్చి తీసుకుపోవాలని అభిలాష్ ఓ ఫ్రెండ్ కు ఫోన్ చేశాడు. గేటు దగ్గరకు రాగా కనిపించలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ రాగా వేరే ఫ్రెండ్ దగ్గరకు వెళ్ళి ఉంటాడని భావించారు. తెల్లారిన ఫోన్ ఆన్ అవ్వకపోవడం, ఆచూకీ లేకపోవడంతో తల్లిదండ్రులకు మేనేజ్మెంట్ సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి అభిలాష్ కోసం వెతుకుతున్నారు. భార్యాభర్తల గొడవతో బయటకు. మార్చి 27న అల్గునూరుకు చెందిన భార్యాభర్తలు ఇంట్లో గొడవ పడ్డారు. ఆత్మహత్య చేసుకుంటానని ఆమె ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. తన భార్య కనిపించడం లేదని బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పిందని పోలీసులకు భర్త కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు చుట్టుపక్కల వ్యవసాయ బావుల్లో వెతకడం మొదలుపెట్టారు. జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కాలేజీకి కిలోమీటర్ దూరంలోని ఓ వ్యవసాయ బావిలో వెతుకుతుండగా తలలేని అస్థిపంజరం దొరికింది. దీంతో అప్పటికే మిస్సింగ్ కేసు నమోదై ఉండడం, మృతుడు వేసుకున్న బట్టల ఆధారంగా అది అభిలాష్ దేనని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. తల లేకపోవడంతో సైంటిఫిక్ గా అది అభిలాష్ డే డెడ్ బాడీ అని గుర్తించడానికి DNA పరీక్ష అనివార్యమైంది. తల కూడా దొరక్కపోవడం పోలీసులకు సవాల్గా మారింది. పుర్రె కోసం శ్రమించిన పోలీసులు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసిన పోలీసులు పుర్రె కోసం తీవ్రంగా గాలించారు. సిఐ స్వామి, SI చేరాలు వివిధ కోణాల్లో దర్యాప్తు మొదలుపెట్టారు. అస్థి పంజరానికి తల లేకపోవడంతో బావి లోపల పడిపోయి ఉంటుందన్న అనుమానంతో 2 రోజులు కష్టపడి బావిలో నీటిని పూర్తిగా ఖాళీ చేశారు. దీంతో 100 అడుగుల లోతులో పుర్రె కనిపించింది. పుర్రె అస్థి పంజరం శాంపిల్స్ తీసుకున్న ఫారెన్సిక్ సిబ్బంది హైదరాబాద్ ల్యాబ్కు పంపించారు. ఆ రిపోర్ట్ ఆధారంగా మృతుడు అభిలాష కాదా అనేది నిర్ధారణ అవుతుందని, అలాగే హత్య ఆత్మహత్య అన్నది కూడా తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు. ఫర్ మోర్ లేటెస్ట్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టుడే టుమారో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.